సార్ తర్వాత మీరు మరోసారి అక్కడ సీసీఎస్లో ఉన్నప్పుడు డిఎస్పీగా ప్రమోషన్ రావడం, ప్రమోషన్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ పనిచేస్తే తర్వాత సైబరాబాద్కి వచ్చినట్టు సార్. సైబరాబాద్లో ది గ్రేట్ ఆఫీసర్, అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ సజ్జనార్ గదర్ పనిచేస్తున్నారు మేడం. మీరు ఆయన ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు? ఆయన సారథ్యంలో మీరు ఎలాంటి కేసులు తీసుకొచ్చారు? 1, 2. సార్ కూడా అండి, అసలు సార్ గురించి నేను మామూలుగా అంతకుముందు వినేవాడిని. తర్వాత నాకు మళ్ళీ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ దగ్గర పనిచేసే అవకాశం వచ్చిందని చాలా సంతోషపడ్డాను. దాంతో వెంటనే సార్ కూడా నాకు అక్కడికి రాగానే నా గురించే ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. ఎస్టీఎఫ్ అని ఒకటి ఫామ్ చేశారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని. దాంట్లో ఇట్లానే ఆర్గనైజ్డ్గా ఏదన్నా ఒక ఇంపార్టెంట్ కేసెస్ ఉంటే, కొన్ని లాంగ్గా పెండింగ్ ఉన్న కేసు ఉంటే అవి నన్ను హ్యాండిల్ చేయమని చెప్పేవారు అనమాట. సో చాలా మంచి కేసెస్ సార్ ఆ టైంలో. సార్ చాలా మంచి సపోర్ట్ చేస్తారండి. వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్గా నేనైతే సార్కి ఎప్పుడు కూడా కృతజ్ఞుడండి. సార్ చెప్పిన ప్రతి పని భగవంతుడి దయ వల్ల అన్నీ సక్సెస్ చేశాం ఇప్పుడు వరకు. చెప్పండి మంచిది. మీరు మధ్యప్రదేశ్ వెళ్ళారు. మధ్యప్రదేశ్ కంటే కూడా దానికంటే ఫస్ట్లో సార్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అప్పుడు ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ ఒక చోట ఇది ఏదో క్రానిక్గా స్నాచింగ్స్ జరిగినాయి. స్నాచింగ్ జరిగితే వాటిని కొంచెం చూడండి శ్యాంబాబు అని అంటే, ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాం. లక్కీగా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో చూసిన వెంటనే కొన్ని ఆధారాలు దొరికినాయి. మాకు పర్సనల్గా నేను ఇంతకుముందు సెటప్ చేసిన నెట్వర్క్లతోటి నేను కాంటాక్ట్ చేయటం, వాళ్ళతోటి నేరస్తుల పేర్లతో సహా తెలిసిపోయినాయి. సార్కి వెంటనే చెప్తే ఇంకా మీరు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోండి అని అన్నారు. నేను అక్కడికి వెళ్ళిపోయాను. సార్ కూడా ఏ రోజు కూడా ఫోన్ చేసి కూడా అడగలేదు. మా సీనియర్ అధికారులు బాగానే అప్పుడప్పుడు వెంటనే ఏ రోజుకి ఏం చేస్తున్నాం అని చెప్తూ ఉండేవాడిని. సో లక్కీగా అక్కడ నాకు అఫెండర్లు దొరకటం, వాళ్ళని ఇక్కడ తీసుకురావటం, ఆ కేసులు కన్ఫెస్ చేయటం, తర్వాత సార్కి కూడా ఒక మంచిగా నేను అనుకున్నాను. అంటే సార్ చెప్పినందుకు భగవంతుడి దయ వల్ల నేను పడిన కష్టానికి కూడా వీళ్ళు నేరస్తులు దొరికారని అనుకున్నాను. దాని తర్వాత అండి సార్ ఒకటి కాదు కానీ చాలా చాలా కేసెస్ హ్యాండిల్ చేసాం. ఓఎల్ఎక్స్ అని ఒకటి, తర్వాత ఈ మన ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ని చాలా వరకు హ్యాండిల్ చేసాం. ఒకటి వెపన్స్ కేసు ఒకటి పట్టుకున్నాం. దాని తర్వాత ప్రత్యేకంగా ఏంటంటే అండి, సార్ దగ్గర ఈ చార్మినార్లో మీకు చెప్పాను ఫస్ట్లో 30 సంవత్సరాల కింద కూడా ఒక మర్డర్ కేసులో ఒక నేరస్తుని పట్టుకున్నామని. సార్ కూడా అనుకోకుండా ఒక నేరంలో ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్ వచ్చింది. ఆ ఫింగర్ ప్రింట్ వచ్చిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు. 2015లో వచ్చిన ఫింగర్ ప్రింట్ ఇంతవరకు మనం అతను పట్టుకోలేకపోయాం. ఇదేంటో చూడాలి అని చెప్పారు. సార్ చెప్పడమే కాకుండా మాకు రోహిణి ప్రియదర్శిని అని మేడం గారు మాకు డీసీపీగా ఉండేవారు. మేడం కూడా చాలా బాగా పట్టుదల ఉన్న మనిషి. సో మేడం కూడా కాన్స్టెంట్గా దీని విషయంలో పర్సూ చేశారు. అంటే టీమ్స్ అన్నీ కూడా పనిచేసినాయి. దాంట్లో ఆ టీంలో ఒక మెంబర్గా పనిచేయటం నా అదృష్టంగా అనుకున్నాను. సో లాస్ట్లో ఏంటంటే అతను 1998వ సంవత్సరంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక డెకాయిటీ చేస్తూ పట్టుబడ్డాడు. దాని తర్వాత 2007లో అతను చనిపోయినట్టుగా మీకు అతను డెత్ సర్టిఫికేట్ వేసాడు అనమాట కోర్టులో. అంటే మన పోలీసు వాళ్ళే దాన్ని ప్రజెంట్ చేశారు, కానీ అతను చనిపోయినట్టుగా ఒక డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి ఆ నేరస్తుడు ఫైల్ చేయించిన తర్వాత అతను చనిపోయాడు అనుకున్నారు. ఎప్పుడైతే 2015లో అతని ఫింగర్ ప్రింట్ వచ్చిందో, అల్వాల్లో కొన్ని ప్రాంతాలు అంటే దెయ్యాలేదో వచ్చి చనిపోయిన తర్వాత కూడా నేరాలు చేస్తున్నాయి అని చెప్పి భయం వేసి కొన్ని ఇళ్ళు కూడా ఖాళీ చేసినాయి అట. ఆ రోజుల్లో ఏదో సంథింగ్ మీ ప్రెస్ మీడియాలో కూడా దాన్ని కొంచెం ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేశారు. అట్లాంటిది ఏమి ఉండదు అట్లా న్యాచురల్గా దెయ్యాలు వచ్చి దొంగతనాలు చేసేది. దాన్ని అట్లనే కాకుండా 2019లో మళ్ళీ అతని ఫింగర్ ప్రింట్ శంషాబాద్ ఏరియాలో వస్తే దాన్ని మా మేడం గారు తర్వాత మా టీము అంతా కూడా బాగానే టెక్నికల్ టీము ఇవన్నీ కూడా అన్నీ కన్సాలిడేటెడ్ వర్క్ చేసి ఆంధ్ర తెలంగాణ ఎక్కడెక్కడైతే ఇలాంటి నేరాలు అయినాయో ఆ నేరాలన్నింటిలో డేటా కలెక్ట్ చేసుకోవటం. దాని తర్వాత అతను ఈ టైంలో ఎలా ఉంటాడు అంటే దాదాపుగా ఒక 22-23 సంవత్సరాల క్రిందట మనిషి ఇప్పుడు ఎట్లా ఉంటాడు అనేటువంటిది ఆధారాలు
ఒక ఊహా చిత్రాల్లాగాను లేకపోతే ఊహించుకొని అతని భార్య ఎవరు, పిల్లలు ఎవరు, ఎంతమంది భార్యలు ఉన్నారు, తర్వాత వాళ్ళ బంధువర్గం ఏంటి, తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన అంతకుముందు షూరిటీలు ఎవరున్నారు, మరి ఇతను నేరాలు చేసే వ్యక్తి కదా, అంతకుముందు తర్వాత ఏమన్నా నేరాలు అయినాయా, అతనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏంటి, ఈ ఆధారాల ద్వారా అతను చాలా చోట్ల అతను వేరే చోట హరి భోస్లే అని చెప్పి కొన్ని ప్లేస్లో అరెస్ట్ అయ్యాడు, కొన్ని ప్లేస్లో కుమార్ అని అరెస్ట్ అయ్యాడు, కళ్యాణ్లో అరెస్ట్ అయ్యాడు, గుజరాత్లో అరెస్ట్ అయ్యాడు, చాలా చోట్ల అరెస్ట్ అయిన డిఫరెంట్ పేర్లతో అరెస్ట్ అయ్యాడు. కానీ అతనేనని ఎవరికి తెలియదు. ఆ విషయాన్ని చాలా మైన్యూట్గా ఇందాక దొరికిందండి వాడు. అదేనండి నేను చెప్తున్నాను కదా, ఇది చిన్న పూసల్లాగా ఉండేటువంటి విషయాలు మావి కూడా చాలా సందర్భాల్లో చాలా టీమ్స్ని చాలా సందర్భాల్లో పంపించిన తర్వాత అక్కడ మన శ్రీశైలం అని ఒక ఎస్ఐని కూడా పంపించడం జరిగింది. అక్కడ కొన్ని ఆధారాలు కలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకా అతను దొరకపోతే లాస్ట్లో నేను కూడా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ కూడా దాదాపుగా ఒక 15-20 రోజులు కష్టపడి పనిచేసాం. నాసిక్లో ఒక అంటే చాలా దారుణమైనది ప్లేస్ అది కూడా. దాంట్లో కూడా కొద్దిగా ఇట్లానే చిన్న నాటకాలు ఆడాల్సి వచ్చింది. నాటకాలు అంటే పెద్దగా ఏం లేదు, అతను ఏదో సులభ్ కాంప్లెక్స్ రన్ చేస్తున్నాడని తెలిసింది. అసలు అప్పుడు తెలవటానికి కూడా 15 రోజుల తర్వాత తెలిసింది. అది ఆ సులభ్ కాంప్లెక్స్ దగ్గర నెంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్కిను తర్వాత టాయిలెట్కి వెళ్ళినట్టు వెళ్ళి అతనికి కనురెప్పల మధ్యలో మామూలుగా మనకున్నట్టు కాకుండా కొద్దిగా పెక్యులర్గా కొంచెం కనురెప్పలు కొంచెం దూరంగా గ్యాప్ కనిపిస్తుంటే ఆ ముక్కుతోటిను కనురెప్పల మధ్యలో ఉన్న గ్యాప్ తోటి అతన్ని ఐడెంటిఫై చేసి ఇతనే అయి ఉంటాడని చెప్పి 2 రోజులు అతన్ని ఫాలో చేసిన తర్వాత ఒకరోజు ఒక సింగిల్గా ఒక ప్లేస్లో ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ప్లేస్కి వస్తే అతన్ని మళ్ళీ ఫాలో చేసి దారిలో ఇట్లానే ముంబైలో ఒక అమ్మాయిని పట్టుకున్నామని చెప్పాను చూడండి, కారు మధ్యలో ఆపేసి అట్లానే అతన్ని 2 వీలర్లు ఆపేసి పట్టుకోవడం జరిగింది. అతను 100% నా పేరు అది కాదు, నా పేరు ప్రకాష్ అని చెప్పాడు. సో అతను ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ నుంచి ఇక్కడ తీసి పంపించడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నట్టు అనిపించింది, కానీ మాకే అనుమానం వచ్చేటట్టు అతను పేరే కాదండి, అతను పెద్ద కొద్దిగా నాయకుడిలాగా ఉంటాడనమాట. అక్కడ ఆ కమ్యూనిటీకి పెద్ద నాయకుడు, తర్వాత పాస్తులు అంతా ఉన్నాయి, తర్వాత పెద్ద కుటుంబాలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. దాని తర్వాత అతన్ని మళ్ళీ టెక్నికల్గా మొదట్లో ఇట్లా ఇంట్రాగేషన్ ఉంది కదా, ఆ ఇంట్రాగేషన్ పద్ధతిలో అతన్ని నువ్వు ఎంతమంది దగ్గర తప్పుకున్నా నీ దగ్గర సంబంధించిన ఆధారాలు చాలా మా దగ్గర ఉన్నాయని అనే విషయాన్ని ఇతని దగ్గర మనం చెప్పకపోతే మనం కష్టం అని చెప్పేసి అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి అతనిలో నేరాలన్నీ చెప్పించాం. ఆంధ్ర, తెలంగాణ, తర్వాత ఇంకా కర్ణాటక, మహారాష్ట్ర ఈ చేతిలో చాలా ఏరియాల్లో అతని మీద నేరాలు ఉన్నాయి. అతన్ని మళ్ళీ పట్టుకొని ఆ కన్ఫెషన్లో తీసుకొని మళ్ళీ అతన్ని ఇప్పుడు ప్రస్తుతం మన చర్లపల్లి జైల్లోనే ఉన్నాడు. ఆయన 22.5 సంవత్సరాల తర్వాత అతన్ని పట్టుకునేటువంటి అవకాశం కలిగింది. ఇది కేవలం నేనైతే దిస్ క్రెడిట్ గోస్ టు మై ప్రియదర్శిని మేడం అండ్ సజ్జనార్ గారు. సారు చాలా బాగా సపోర్ట్ చేసేవారు. అంటే సులభ కాంప్లెక్స్ పనిచేసేవాడు ఆయన. సులభ్ కాంప్లెక్స్ని కొన్ని కాంట్రాక్ట్ తీసుకుని గవర్నమెంట్ దగ్గర వీళ్ళ మనుషులను పెట్టి రన్ చేయించేవాడు అనమాట. మీరు దాంట్లో అంటే వెళ్ళాలి కదా, అంటే వెళ్ళకపోతే దగ్గరకు చూడకపోతే విషయం తెలియదు. అప్పుడేమో సన్నగా చాలా పెద్దగా అయిపోయాడు, లావుగా ఉన్నాడు, ముఖం కూడా లావుగా అయిపోయింది. అతనికి డౌట్ వచ్చే అవకాశాలు తక్కువ, ఎందుకంటే అతని పేరే తెలియదు కదా ఎవరికి. అతను నన్నని గుర్తుపట్టలేదు అనుకున్నాడు. సో 3-4 సార్లు వెళ్ళిన తర్వాత ఒకసారి ఫోకస్గా అతని ముక్కును చూసాము, ఒకసారి కళ్ళు చూసాము, తర్వాత కనురెప్పలు చూసాము, ఒకసారి చెవులు చూసాము. ఇంకా ఆ పార్ట్ తప్ప ఇంక మిగతా పార్ట్లన్నీ కొద్దిగా అతను లావ్ అయిపోయాడు, మిగతా పార్ట్లను ఐడెంటిఫై చేయడం కష్టం. సో దాంతో ఐడెంటిఫై చేసి అతన్ని చాలా బ్యూటిఫుల్ ఆపరేషన్ అండి, చాలా బాగా సంతృప్తి. అంటే సొసైటీలో మనం ఏం మెసేజ్ ఇవ్వచ్చు అంటే అండి, నేరం చేసి నువ్వు ఎన్ని రోజులైనా తప్పుకున్నా పోలీసు వాళ్ళు నీ నీడలాగా నీ వెంటనే ఉంటారనే మాట ఒకటి. రెండోది, ఈ కమింగ్ జనరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడుదో కేసు ఇప్పుడు ఏం ఆధారాలు ఉన్నాయి ఏం లేవు అని చెప్పడానికి కంటే కూడా అన్ని రోజుల క్రిందటి కూడా ఇంకా దాన్ని సాధించవచ్చు, మన నేరస్తుని పట్టుకోవచ్చు అనేటువంటి ఒక మంచి మెసేజ్ ఈ కమింగ్ జనరేషన్ ఏదైతే ఉందో ఈ పోలీస్ ఆఫీసర్లు కూడా ఇవ్వచ్చు అనేది ఈ కేసు చాలా మంచి కేసు అండి ఇది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.